ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్. ఈ నెల అంతా క్రిస్మస్ వాతావరణం. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్మస్ బట్టలు కొనివ్వడం, బీదలకి గిఫ్ట్ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. మేము కూడా కొందరికి బట్టలు ఇవన్నీ, మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి ఇవన్నీ మేము చేశాం. ఎందుకు చేశామంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించినప్పుడు కప్పుకొనుటకు కూడా బట్ట లేదు. అటువంటి దీన స్థితిలో యేసు ప్రభు జన్మించాడు. దీన స్థితి, తగ్గింపు, దానిని వారు చేసుకున్నాడు ప్రభు. ఎందుకు? అందరూ రావాలి, అందరూ నన్ను చూడాలి, ఎటువంటి అనుమతి లేకుండా అందరూ నా యొద్దకు రావాలని సర్వశక్తి గల దేవుడు అంత గొప్ప స్థానమును విడిచి ఈ లోకానికి వచ్చి ఆ దీన స్థితిని ఎన్నుకొనేను. లూకా సువార్త 1వ అధ్యాయం 34, 35, 2 వచనములలో మరి అడుగుచున్నది, ఇది ఎలా సాధ్యం? పురుషుణ్ణి ఎరుగని దానినే ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 35లో అక్కడ దూత కరెక్ట్గా దానికి సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, అప్పుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ వాక్యములో మంచి మంచి సత్యాలు దాగి ఉన్నవి. ఏమిటి అంటే, ఫస్ట్ ఏంటిదంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మను పొందితే మీరు శక్తి నొందుదురు అని యేసు ప్రభు చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ శక్తి. దేవుని శక్తి ఒక వ్యక్తి మీద దిగి వచ్చినప్పుడు అతడు తప్పకుండా శక్తి నొందును. అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ వాక్యంలో ఆ విధానం అంటే ప్రాసెస్ అక్కడ చెప్పబడి ఉన్నది. ఏంటిది ప్రాసెస్? పరిశుద్ధాత్మ వచ్చును, శక్తి మిమ్మల్ని కమ్ముకొనును, మీరు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే మంచి సత్యం అండి, కరెక్ట్గా జరిగింది, ఎటువంటి తేడా లేదు. బైబిల్ కూడా అదే చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు బలము పొందుదురు, తర్వాత మీరు పరిశుద్ధులై సర్వోన్నతిని కుమారుడని మీరు కూడా పిలువబడుదురు. కాబట్టి గమనించాలి, సత్యమును గ్రహించాలి, సత్యము ప్రకారం నడవాలి, ముందుకు వెళ్ళాలి. మనం కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఆశపడాలి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, దప్పిగల వారికి జీవజలం ఉచితంగా ఇస్తాను. జీవజలం అంటే అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను నేను ఉచితంగా ఇస్తాను, రండి, దప్పిగల వారు రండి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆశతో అడిగినప్పుడు తప్పకుండా ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఏ విషయంలో బలం లేకుండా ఉన్నారు, ఏ విషయంలో తక్కువ ఉన్నారు, ఏ విషయంలో జ్ఞానం లేకుండా ఉన్నారు, ఏ విషయంలో బలం లేకుండా ఉన్నారు, ఏ విషయంలో బ్లెస్సింగ్ లేకుండా ఉన్నారు, ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు అంటే బలము నొందుదురు. బైబిల్ గ్రంథంలో కూడా సంసోను బలం కలిగిన వ్యక్తి. సంసోను అంటే అందరు భయపడతారు. అటువంటి
దేవుని ఆత్మశక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు బలం వస్తుందంట. అక్కడ పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో 2 మెయిన్ పిల్లర్. అంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది, ఇప్పుడు ఇంజనీర్ ప్లాన్ అంతా హై టెక్నాలజీ పోయింది. అప్పుడు అలా కాదు. ఒక గూడారం నిలబడి ఉండే ఒక ఇల్లు కానీ ఒక పెద్ద హాల్ కానీ నిలబడాలంటే దానికి తప్పకుండా స్తంభం పెడతారు. అప్పుడు బ్రిటిష్ వారు కట్టిన చర్చ్ మా గ్రామంలో కూడా మొత్తం పెద్ద పెద్ద స్టోన్తో వారు పిల్లర్స్ పెట్టారు. అప్పుడు పిల్లర్స్ ముఖ్యం, చాలా పిల్లర్ మీదనే ఉంటుంది. మెల్లిగా అడుగుచున్నాడు సంసోన్, ఆ పిల్లరు మెయిన్ పిల్లర్ ఎక్కడ ఉందో అక్కడ నన్ను తీసుకోబోండి అని. వాళ్ళు కూడా తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. అప్పుడు దేవా నన్ను ఒక్కసారి బలపరిచావా, అయ్యో నా 2 కళ్ళు పోయినవి, బాధపడుచున్న శత్రువులను నేను పగ తీర్చుకోవాలి, నీ శక్తి నా మీద దిగి రావాలంటే వెంటనే దేవుని శక్తి ఆయన మీదకి వచ్చింది, బలం వచ్చింది. 2 పిల్లర్ని కూడా చేతితో కదిలించాడు. మొత్తం అక్కడ హాల్ మొత్తం అక్కడ ఉన్నవారి మీద పడి 3000 మంది అక్కడ చనిపోయారు. అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ వచ్చినప్పుడు బలము, జ్ఞానం లేకపోతే జ్ఞానము, వాక్ శక్తి లేకపోతే మాట్లాడుటకు శక్తి. ఒకప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేయాలన్నా కూడా నాకు భయం. కాబట్టి ప్రేయర్కి నన్ను పిలుస్తారు, ప్రార్థన చేయటానికి జర్సన్ గారు చేస్తారు, ప్రార్థన చేస్తారు అంటే నాకు భయపడి అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతాను, నన్ను పిలుస్తారు ఏమో అని. అటువంటి భయంతో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు పిలిచి వాక్ శక్తిని ఇచ్చి ప్రపంచం అంతటా తీసుకుపోయారు, దాదాపు 55 దేశాలు. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు బలము వచ్చను. మరియాకు కూడా దేవుని దూత అదే ప్రాసెస్ చెప్తున్నాడు, కరెక్ట్ ప్రాసెస్ అది. శక్తి నిన్ను కమ్ముకొనును, అప్పుడు ఇది జరుగును, శిశువు పుట్టును, పరిశుద్ధుడై ఆయన పరిశుద్ధుడు అని పిలువబడతాడు. ఎప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ఫస్ట్ మీ సోల్, మీ మనసు, మీ ఆత్మ నీవు తప్పు చేయలేదయ్యా, నీవు పరిశుద్ధుడు అని మీ మనసాక్షి, మీ కాన్షియసే చెప్తుంది. అది ఎంత పెద్ద గ్రేట్ అండి. మీ మనసు చెప్పడం ఎంత పెద్ద గ్రేట్. అందరూ చెప్పినా మీ మనసు ఒప్పుకోదు. అందరు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, బాగా వాడబడుచున్నాడని చాలా పొగిడినా కూడా మీ మనసు ఒప్పుకోదు. అయ్యో నేను దానికి ఫిట్ కాను కదా, అర్హత నాకు లేదు కదా, అందరు నన్ను ఇలా అంటున్నారు కానీ నాకు ఆ అర్హత నాకు లేదు కదా అని మీ మనసు ఎప్పుడు కూడా ఒప్పుకోదు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నాడో అప్పుడు మీ మనసు చెప్తుంది, నీలో ఎటువంటి పాపం లేదు, మంచిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు అని మీ మనసు చెప్పడం పెద్ద గ్రేట్. అలా జరగదు, అలా మీకు అనిపించదు, కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అలా జరుగుతుందంట. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ద హోలీ స్పిరిట్ అనుభవాన్ని పొందడం చాలా అవశ్యం. దేవుని రాక సమీపమైంది, దగ్గరకు వచ్చేసింది, యుద్ధాలు జరుగుచున్నవి, ప్రభు మళ్ళీ త్వరగా రాబోచున్నాడు. వాని క్రియల చొప్పున జీతమును ఇవ్వుటకు ప్రభు మళ్ళీ వస్తున్నాడండి ఈ లోకానికి. కాబట్టి అన్ని సూచనలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి మనము కూడా ఈ లాస్ట్ డేస్లో ఈ హోలీ స్పిరిట్తో నింపబడి, శక్తితో నింపబడి, బలము పొంది, ఏ విషయంలో మనం తక్కువ ఉన్నామో ఆ విషయంలో మనం బ్లెస్సింగ్ను పొంది, పరిశుద్ధుడు
అని పిలువబడాలండి. తర్వాత దేవుణ్ణి కుమారుడని పిలువబడాలి. మిమ్మల్ని ఎవరెవరు చూస్తున్నారు, నిజంగా దేవుణ్ణి బిడ్డ ఈ వ్యక్తి అని చెప్పాలి. ఎక్కడ చెప్తున్నారు? సోషల్ మీడియాలో అయితే ఒకటే తిట్టడమే. ఏదైనా ఒకటి పెడితే దేవుడు చేసే కార్యం ఏదైనా ఒకటి పెడితే ఒకటి తిట్టడం, అరే రారా పోరా అని తిట్టడం. ఎక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే అందరూ నీవు దేవుని కుమారుడే, ఈయన దేవుని కుమారుడు అని అందరూ చెప్తారంట. లోకం కంప్లీట్ చేంజ్లో ఉన్నది. వాని క్రియల చొప్పున వాని నోరు స్టేట్మెంట్ ఏమున్నదో ఆ తీర్పు వస్తుంది, తీర్పు. కాబట్టి భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని ద్వారా జరిగితే నిలిచి ఉంటుంది, దేవుని ద్వారా జరగకపోతే అది నిలబడదు. మంచిగా వినాలి, చూడాలి, వాక్యమును వినాలి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము చాలా ముఖ్యమైన ఒక వాక్యం. దీనిని ఈరోజు మీరు తీసుకొని ప్రభువా నన్ను నింపండి అని చెప్పండి, శక్తి నొందండి. తర్వాత సాక్షిగా దేవుని కొరకు నిలబడండి. అటువంటి జీవితమును దేవుడు ఇష్టపడుచున్నాడు. మీతో ఆయన మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ దినం ఈ వాక్యమును మేము ధ్యానించాం. ఒక్కసారి మీరు ఎవరెవరు విన్నారో వారందరినీ దీవించండి, ఆటంకములను తొలగించండి. ఇప్పుడే బలమైన శక్తి వారిని కమ్ముకొనును గాక. ఏ విషయంలో వారు కొరతతో ఉన్నారో ఆ విషయంలో సమృద్ధి వారికి దయచేయండి. ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేయండి, ప్రతి వ్యక్తిని బ్లెస్ చేయండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఈరోజు ఏ పని చేసినా విజయం వారికి దయచేయండి, నడిపించండి తండ్రి. మేము కూడా బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. నీ కృప వారికి తోడై ఉండును గాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలిసిన వారు, బంధువులందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.